ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క ఉద్దేశం మనిషి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండటం కాదు, ఆర్థిక అభివృద్ధిని ఖచ్చితంగా కలిగి ఉండాలి. మట్టి ఘటము ఒట్టి ఘటం అంటాం కదా మనం. మట్టి ఘటములో కూడా మహిమైశ్వర్యాన్ని పెట్టేటువంటి వాడు మన యేసయ్య. కాబట్టి ఈ రోజున మన పరిస్థితిని బట్టి కాదు కానీ, మన సిచ్యువేషన్ బట్టి కాదు కానీ, దేవుడు ఏమైనా చేయగలుగుతాడు, ఎలాగైనా చేయగలుగుతాడు. ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించాలి. మన క్వాలిఫికేషన్ బట్టి కాదు, మన గొప్పతనాన్ని బట్టి కాదు. ఇక్కడ మీరు గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇజ్రాయేల్ ప్రజలు యోసేపు ఏలుబడి చేస్తున్న సమయంలో 70 మందిగా అక్కడికి వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం. వారు ఫలించి విస్తరించి అభివృద్ధి పొంది భూమి నిండించినట్లుగా ఆ గోషేని ప్రాంతాన్ని నిండించి వందల వేలు లక్షలుగా దగ్గర 30 లక్షల మందిగా విస్తరించిపోయారు. యూసుఫు మరణించిన తర్వాత యూసుఫు మీద ఒక రాజు రావటం, ఆ రాజు వీళ్ళ విస్తరించినట్లయితే ఒకనొక రోజున వేరే రాజు మన మీదకి యుద్ధానికి వచ్చినట్లయితే ఆ రాజుకి వీళ్ళు సపోర్ట్ చేసి ఈ రాజ్యాన్ని వీళ్ళు తీసుకోవచ్చు, కాబట్టి వీళ్ళని మనం అండర్లో పెట్టుకోవాలి, వీళ్ళని బానిసలుగా చేసుకోవాలి అనేటువంటి తప్పుడు ఆలోచనతో ఐగుప్తులో ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా బానిసలుగా చేసేసారు. ఆ బానిసత్వంలో మ్రగ్గుతూ ఉన్నారు వీళ్ళు. సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, వందల సంవత్సరాలు గడిచాయి. దగ్గరగా 430 సంవత్సరాలు గడిచిన తర్వాత వారు మొరపెడుతూ ఉన్నారు. యాక్చువల్గా అంత సమయం అవసరం లేదు, కానీ వాళ్ళు అప్పుడు గెలిగింది బలువు అనమాట. సో వాళ్ళు మొరపెట్టగా దేవుడు వారి మొర ఆలకించి వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, కానీ మోషే గారి దగ్గరికి వెళ్ళి మరి ఇలాగా ప్రజలను విడిపించాలని చెప్పి మోషే గారిని పంపించినప్పుడు దేవుడు చాలా అద్భుతమైన విషయాలని తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు. నిర్గమకాండం 3:8 పాలు తేనెలు ప్రవహించు దేశము విశాలమైన మంచి దేశమునకు వారిని నడిపించాడంట. పాలు తేనెలు ప్రవహించే దేశం, మంచి దేశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్పేసియస్ ల్యాండ్, స్పేస్ అంటే విశాలమైన మంచి దేశం. విడిపించి వదిలిపెట్టేలేదు, విడిపించి గొప్ప చేస్తూ ఉన్నాడు, సమృద్ధినిస్తున్నాడు, సర్వ సమృద్ధిలోకి నడిపిస్తూ ఉన్నాడు. మన దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయన సర్వ సమృద్ధిలోకి నడిపించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. మరి దేవుడు ఇజ్రాయేల్ ప్రజల జీవితాల్లో చేసినటువంటి మహోన్నతమైనటువంటి 3 అద్భుతాలు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ 3 అద్భుతాలు వారి జీవితంలో చేశాడు. చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనటువంటి అద్భుతాలు ఇవి. ఏంటి అని మనం చూసినట్లయితే ఇక్కడ 105వ కీర్తనలో మనం ఈ యొక్క విషయాన్ని మనం చూడవచ్చు. కీర్తనల గ్రంథం 105వ అధ్యాయం మనం చదివినట్లయితే 105వ అధ్యాయం 37వ వచనం మనం చదివినట్లయితే 37వ వచనం, అక్కడ నుండి తన జనులను వెండి బంగారముతో ఆయన రప్పించాను. ఎక్కడ నుంచి? బంధకంలో నుంచి, ఫరో చేతిలో నుంచి, ఫరో చెరలో నుంచి. ఫరో అనే క్రూర మృగం, గర్జించే సింహం ఎవరిని మింగుతానంట సైతాన్ గడు, అలాగా ఆ సైతాన్ బంధకాల్లో నుంచి, ఆ చీకటి జీవితంలో నుంచి, ఆ అప్పుల్లో నుంచి, ఆ రోగంలో నుంచి, అటువంటి ఆ ఫరో చేతిలో నుంచి, సైతాన్ గడి చేతిలో నుంచి, అప్పుల చేతిలో నుంచి దేవుడు విడిపించాడు. హల్లెలూయా. అక్కడ నుంచి జనులను ఎలా చేసుకొచ్చాడు? విడిపించి వెండి బంగారములతో ఆయన రప్పించాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మరి యొక్క వచనాలు చాలామందికి కనిపించవేంటో కానీ, ఏదన్నా ఆత్మల గురించి చెప్పాలి, ఆ యొక్క ఏమంటారు, ఆత్మల భారమే కలిగి ఉండాలి అనుకుంటుంటారు. ఎస్, దేవుడు మరి ఆత్మల భారం కలిగి ఉన్నాడు కదా. ఇక్కడ ప్రజల్ని వాళ్ళ యొక్క బానిసత్వం నుంచి విడిపించడం మాత్రమే కాదు, ఎలా విడిపిస్తున్నాడంటండి? గొప్ప ధనముతో, హల్లెలూయా, వెండి బంగారములతో ఆయన రప్పిస్తూ ఉన్నాడు. నెక్స్ట్ 37వ వచనం పూర్తిగా చదువుదాం. వారి గోత్రములలో నిస్సత్తువ చేసి ఒక్కడైనను లేకపోయేను. ఇక్కడ మీరు గమనించదగ్గ విషయం ఏంటంటే, త్రుట్టిల్లివాడు, సొమ్మసిల్లివాడు, పడిపోయేవాడు, అనారోగ్యం వచ్చేవాడు, ఆకలి బాధలు అనిపించేవాడు ఒక్కడు కూడా లేడంట. అంటే మీరు గమనించినట్లయితే ప్రియులారా, దేవుడు ఇక్కడ
3 అద్భుతాలు ఇజ్రాయేల్ జీవితంలో దేవుడు చేశాడు. 3 అద్భుతాలు ఇజ్రాయేల్ జీవితంలో దేవుడు చేశాడు. ఏమిటా 3 అద్భుతాలు అంటే, నెంబర్ 1 ఫరో చేతుల నుంచి విడిపించడం. నెంబర్ 2 వాళ్ళని ఏం చేశారంటండి, మిక్కిలి ఆస్తినిచ్చాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. ఒక్క రాత్రిలోనే గొప్ప ఆస్తిపరులుగా చేశాడు, కోటీశ్వరులుగా మార్చేశాడు. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. ఫైనాన్షియల్ మెరకల్, రెండవది ఫైనాన్షియల్ మెరకల్. దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయి చూడండి. 430 సంవత్సరాల సమస్యకు ఒక్క నైటే పరిష్కారం. 430 సంవత్సరాల సమస్యని దేవుడు కలుగు చేసుకుంటే ఒక్క నైట్లో. రాత్రి వాళ్ళు బానిసలు, తెల్లవారుదలకు బాసులు. రాత్రి వారు బానిసత్వంలో ఉన్నారు, పేదరికంలో ఉన్నారు. ఆ రాత్రి ప్రయాణం ప్రారంభించక ముందు వాళ్ళంతా కూడా పేదరికమే. ఆ రాత్రే ప్రయాణం ప్రారంభించారు కోటీశ్వర్లు అయిపోయారు, గొప్పవాళ్ళు అయిపోయారు. ఎలాగా? ఇన్నాళ్ళ బట్టి హింసించిన వారే వీళ్ళకి బంగారం ఇవ్వడం జరిగింది. శత్రుడు ఎదురు బోధను సిద్ధపరిచే దేవుడు మనకున్నాడు. ఈరోజు నీ మాటలు విన్న ప్రియులారా, జీవితం పట్ల మీకు చాలా చిరాకు వచ్చిందా? జీవితం పట్ల ఆందోళన వచ్చిందా? భవిష్యత్తు పట్ల ఏం చేయలో దిక్కుతోచిన పరిస్థితులు మీరు ఉన్నారా? అయితే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో 3 అద్భుతాలు చేశాడు దేవుడు. నెంబర్ 1, ఫరో ఆ చెరలో నుంచి, ఫరో చేతుల నుంచి దేవుడు విడిపించాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఏమనున్నదంటండి, వెండి బంగారములతో ఆయన రప్పించాడు. వెండి బంగారము, గొప్ప ధనం, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇచ్చాడు వాళ్ళకి. ఇంతకాలం పేదరికం, ఇంతకాలం సరైనటువంటి తినడానికి లేని పరిస్థితిలో నుంచి ఇప్పుడు సర్వ సమృద్ధిలోకి ఒక నైట్, ఒక్క రాత్రిలోనే చరిత్ర మారిపోయింది. నడిపించాడు. ఇంకొక మాట మనం చూసినట్లయితే, నిస్సత్యు చేత త్రుట్టిన వాడు ఒక్కడైనను లేకపోయినా, అంటే అర్థం ఏంటంటే ఆరోగ్యము, దైవికమైనటువంటి ఆరోగ్యం ఇచ్చాడు. అందరికీ సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చాడు. వాళ్ళ చెప్పులు అరిగిపోవట్లేదు, వాళ్ళ బట్టలు మాసిపోవట్లేదు. వింటున్నారా? వాళ్ళకి ఏ ఫీవర్ రావడం లేదు, ఏ జ్వరము కానీ, ఏ బాధ కానీ, ఏ నొప్పి కానీ రావట్లేదు. 40 సంవత్సరాలు నడుస్తూనే ఉన్నారు. చెప్పులు అరిగిపోవట్లేదే, బట్టలు మాసిపోవట్లేదే. వింటున్నారు జాగ్రత్తగాను? అయినా సరే నడుస్తూనే ఉన్నారు. అలాగని చెప్పి ఎవరు బలహీనం అవ్వట్లేదు, ఎవరు అనారోగ్యం పాలవట్లేదు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. దైవికపరమైన ఆరోగ్యం దేవుడు వారికి ఇచ్చాడు. ఈ 3 ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో దేవుడు చేసిన గొప్ప మైటీ మర్కల్స్. నెంబర్ 1 బానిసత్వం నుంచి విడిపించడం. నెంబర్ 2 గొప్ప ధనము, గొప్ప ఐశ్వర్యం, గొప్ప సమృద్ధి. నెంబర్ 3 ఆరోగ్యము. విడిపితే సరిపోతుందా? మంచి జీవితం జీవించాలి కదా. జీవించాలంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి కదా. సరే, విడిపించబడ్డాం, మంచి ఫైనాన్స్ ఉంది, కానీ ఆరోగ్యం లేకపోతే? ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. ఆరోగ్యం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆరోగ్యం కలిగి ఉండాలి. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో మనం గమనించినట్లయితే ప్రియులరా, ఈ 3 చేస్తున్నాడు దేవుడు. ఈ 3 చేస్తూ ఉన్నాడు. నెంబర్ 1 విడిపిస్తున్నాడు ఫరో చేతిలోంచి. నెంబర్ 2 గొప్ప ధనము, ఐశ్వర్యము. నెంబర్ 3 ఆరోగ్యము, దైవికమైన ఆరోగ్యము. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. ఈరోజు నీ మాటలో ఉన్నటువంటి వారిలో చాలామందికి ఒక డౌట్ వస్తుంది, బ్రదర్ అదేదో బైబిల్ స్టోరీలో బ్రదర్ మాకు ఎలా జరుగుతుంది? మేము కూడా ఎంతో మొరపెడుతున్నాం, మరి మేము కూడా ఎంతో ప్రార్థన చేస్తున్నాం, ఈఎంఐలు కట్టలేక, అప్పులు తీర్చలేక, బాధలు పడలేక, మరి దేవుడు మా మొర ఆలకించట్లేదేంటి? జాగ్రత్తగా గమనించాలి. దేవుడు మా మొర ఆలకించట్లేదేంటి అనుకుంటున్నావు. నీవు చేసే ప్రతి ప్రార్థన, నువ్వు విత్తే ప్రతి విత్తనము, నువ్వు చేసే ప్రతి పని దేవుడు చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉన్నాడు. నీకు వృధా అయినట్టు కనిపించవచ్చు, కానీ నువ్వు చేసిన ప్రతి దానికి ప్రతిఫలం ప్రభు ఖచ్చితంగా ఇస్తాడు. హల్లెలూయా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కాబట్టి ఇక్కడ 3 అద్భుతాలు ఇశ్రాయేలు ప్రజలు చేశాడు. ఫరో నుంచి విడిపించాడు, గొప్ప ఐశ్వర్యం అభివృద్ధి ఇచ్చాడు, ఆరోగ్యము. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రభుపేటమాన చేస్తూ ఉన్నాను. నీ జీవితంలో కూడా దేవుడు ఈ యొక్క 3 అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. నువ్వు గమనించలేదేమో. 430 సంవత్సరాలు పట్టింది వాళ్ళకి, అప్పటికి వెళ్ళిపోయింది. నువ్వు అంతవరకు వెయిట్ చేయవసరం లేదు. నీది ఎంత దీర్ఘకాలిక సమస్య అయినా, ఎంత అప్పు అయినా, ఎటువంటి పరిస్థితి అయినా ఈరోజు యేసయ్య నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈరోజు యేసయ్య నీ జీవితంలోకి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనే కలుగు చేసుకుని ఆ బలమైన బంధకం నుంచి ఆయన విడిపించి నిన్ను సమృద్ధి చేసి ఐశ్వర్యం ఇచ్చి దైవికమైన ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. జాగ్రత్తగా గమనించాలి. మరి మనం ఎక్కడున్నాం? ఏ స్టేజ్లో ఉన్నప్పుడు? ఇంకా విడిపించబడకుండా బంధకాల్లోనే ఉన్నామా? ఫరో చేత ప్రజలు బంధించబడినట్టుగా ఇంకా బంధకాల్లోనే ఉన్నారా? బయటకు రాలేకపోతున్నారా? బంధకాల్లో ఉన్నారా? అప్పుల్లో ఉన్నారా? రోగంలో ఉన్నారా? యేసయ్య ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. యేసయ్య ఈరోజు మీ జీవితంలో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన తల్లి గర్భంలో రూపించబడక ముందే మనల్ని చూశాడు. మన పట్ల గొప్ప గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. గొప్ప గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రియులరా, నువ్వు ఒక్క నైట్లో కోటీశ్వరుడు అవ్వగలుగుతావు. ఊరుకోండి బ్రదర్, ఎందుకు ఇలాంటి వాక్యాలు చెప్తారు మమ్మల్ని? అసలే బాధలు ఉంటే ఇలాంటి మాటలేంటి? నేను వాక్యం చెప్తున్నాను ప్రియులరా, మీరు నమ్మిన నమ్మకపోయినా. ఒక్క రోజులో తెల్లవారేసరికి కోటీశ్వరుని చేయగలిగిన వాడు మన దేవుడు. ఇక్కడ అవునులే బ్రదర్, మీరు పాస్టర్ గారు కాబట్టి మీకు ఎవరన్నా ఇస్తారు, మీలో చాలామంది మాట్లాడతారు. లేకపోతే ఆయన డాక్టర్ కాబట్టి, ఆయన యాక్టర్ కాబట్టి, ఆయన దేవుడు నమ్ముకున్నా కానీ ఆయన బిజినెస్ చేస్తున్నాడు కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఆయన చేస్తాడు. జాగ్రత్తగా గమనించాలి. ఈ క్వాలిఫికేషన్స్ ఉంటేనే దేవుడు ఇలా చేస్తారని మీరు అనుకుంటున్నారేమో. నీ హృదయాన్ని సంపూర్ణంగా దేవునికి సమర్పించినట్లయితే ప్రియులరా, అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు. ఇజ్రాయేల్ ప్రజలు బానిసత్వంలో నుంచి విడిపించబడి తెల్లవారేసరికి కోటీశ్వరులు అయిపోయారు. అయితే వాళ్ళకి దేవుడు దేన్ని బట్టి ఇచ్చాడు? మరి వాళ్ళకి అంత ఆస్తి అందులో ఉన్నటువంటి వారికి దేన్ని బట్టి దేవుడు ఆస్తి ఇచ్చాడు? దేనిని బట్టి దేవుడు బ్లెస్ చేశాడు? ఏ అర్హత ఉందని చెప్పేసి వాళ్ళకి దేవుడు అంత డబ్బు ఇచ్చాడు? ఏ అర్హత ఉందని చెప్పి దేవుడు వాళ్ళ విషయంలో కలుగు చేసుకుని కార్యం చేశాడు? మాట్లాడాలి. ఏ అర్హత అంటే ఇక్కడే మీరు సత్యాన్ని గ్రహించాలి. వాళ్ళు ఏ చదువు చదువుకోలేదు, ఏ పని చేయదు, ఏ అర్హత లేదు, అర్హత విషయంలో శూన్యం. కానీ దేవుడిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. చదువుకోలేదు, ఉద్యోగం లేదు, ఏమీ లేదు, ఏమీ చేత కాదు, ఏమీ చేయలేరు. అటువంటి వారికి దేవుడు సర్వసమృద్ధినిచ్చాడు. దేనిని బట్టి అంటే మనం చేసిన భక్తినా, మన నలుగుతున్న నలుగుడా? ఇది కాదు. దేవుని యొక్క ఉచితమైన మహాకృపను బట్టి మనమంతా వర్ధిల్లుచూ ఉన్నాం, బలపరచబడుతూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించాలి. ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో దేవుడు చేసిన 3 అద్భుత కార్యాలు ఏంటంటే, నెంబర్ 1 ఫరో చేతి నుంచి విడిపించడం, నెంబర్ 2 గొప్పతనము మిక్కిలి ఆస్తిపరులుగా చేయటం, 4 దైవికపరమైనటువంటి ఆరోగ్యం. అలా చాలా ఇంపార్టెంట్. ఈ 3 దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చాడు. ఈరోజు నమ్మినట్లయితే మన జీవితంలో కూడా ఇటువంటి అద్భుతాలు చేయడానికి దేవుడు ప్రణాళికను ఏర్పాటు చేశాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఈ మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్.